గత వారం రోజులుగా ఇదే చర్చ. మీలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు, ప్రధాన మీడియా ఛానల్లో మాట్లాడుతున్నారు, సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు, కంపుగా మాట్లాడుతున్నారు, రోతగా మాట్లాడుతున్నారు. ఒక మాట చెప్తా, పిఠాపురం వర్మ మాట్లాడినా, రఘురామ కృష్ణరాజు మాట్లాడినా, ఇంకో యూట్యూబ్ ఛానల్ ఆయన మాట్లాడినా, ఎవరు మాట్లాడినా వీళ్ళంతా లోకేష్ గారి మీద రాళ్ళేసే ప్రయత్నమే చేస్తున్నారు. ఆయన ఇజ్జత్ తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. లోకేష్ గారు కష్టపడలేదని ఎవరన్నారు? తెలుగుదేశం పార్టీకి ఆది అంతం లోకేష్ గారు కాదా? ఎందుకు వస్తుంది వాళ్ళకి డౌటు? అంటే అంతర్గతంగా పరిష్కారం చేసుకోవాల్సిన ఒక పొలిటి బ్యూరోలోనో ముఖ్యమంత్రి దగ్గర పరిష్కారం చేసుకోవాల్సిన అంశాన్ని ఏదో పులిని చూసి కనుక నక్క వాతలు పెట్టుకున్నట్టుగా తప్పుడు సంకేతాలు రాష్ట్రంలో పంపించుకుంటే పరిపాలన ఎలా అవుతుంది? ఈ రోజున దావోస్ వెళ్తున్నాడు ముఖ్యమంత్రి, లోకేష్ వెళ్తున్నాడు, అక్కడ విశాఖపట్నానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి, అమరావతి పనులు జరుగుతున్నాయి, పోలవరం పనులు జరుగుతున్నాయి, సూపర్ 6లో 1-2 జరుగుతున్నాయి. ఏ అంశాల మీద దృష్టి పెట్టాలి, ఏ అంశాల మీద దృష్టి పెడుతున్నారు, దీన్ని ఏమంటారు? కాబట్టి ఇలాంటి సంఘటనలు వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా ఖండించాల్సిన నాయకులు ఖండించాలి. ఎవరిస్తారంటే డిప్యూటీ సీఎం లోకేష్ గారికి ముఖ్యమంత్రి గారు ఇవ్వాలి. ముఖ్యమంత్రి గారు ఎవరంటే లోకేష్ గారి తండ్రి గారు. ఆయన పనిగట్టుకొని ఆయన డయాస్ మీదే మాట్లాడి పోనీ ముఖ్యమంత్రి ఏమని అడగండి, డిప్యూటీ ముఖ్యమంత్రి మాత్రం ఎందుకు లోకేష్ గారికి? చంద్రబాబు నాయుడు గారు మీరు దిగిపోయి మీ కొడుకుగా ఉన్నది చెప్పండి. ఇది డిజార్డర్ కాదా? ఇది పరిపాలనకు ఇబ్బంది పెట్టుకునే తత్వం కాదా? ఇది ప్రజల్లో ఎలాంటి సంకేతాలు పోతాయి? అందుకని రాజకీయాల్లో కాలు జారటం కంటే నోరు జారటం చాలా ప్రమాదకరం అని చెప్పి మాట్లాడుతుంది. రైట్, ఇది చాలా రోతగా ఉంది. దీన్ని పరిష్కారం చేసుకోవాలి. ఇప్పుడు గురుమూర్తి గారు లాంటి వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఎక్కడ మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలో పరిష్కారం చేసుకోండి. ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి కాబట్టి 10 తీసుకోండి. ఎవరి మీద చెప్తారు అబ్జెక్షన్? ముందు 3 పార్టీలకు నచ్చ చెప్పుకోండి. ఆ జనసేన కూడా చెప్పండి, బీజేపీ కూడా చెప్పండి, ఓ దళితులు కూడా ఏమన్నా ఉప ముఖ్యమంత్రి పదవే గతంలో ఇది వ్యాలిడ్ డిమాండ్. ఉప ముఖ్యమంత్రి నేను అడుగుతున్నానండి బాలకోటయ్య గారు, మీరు లేవనెత్తారు కాబట్టి, ఇన్ఫాక్ట్ నేను మర్చిపోయాను, మీరు లేవనెత్తారు కాబట్టి స్ఫురణకు వచ్చి అడుగుతున్నా. దామోదరం సంజీవయ్య గారి తర్వాత ఒక దళితుడిని మన ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో కానీ, పోనీ ముఖ్యమంత్రి కాదు సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక 10 మందిని 15 మందిని డిప్యూటీ సీఎంలు చేశారు, అందులో 2 దళితులను పెట్టాడు. అంటే ఒక ఆనర్ ఉండే విధంగా, గౌరవం ఉండే విధంగా ట్రీట్ చేసే విధంగా మీరన్న డిమాండ్తో నేను ఏకీభవిస్తున్నా. గౌరవంతో కూడుకున్న ఉప ముఖ్యమంత్రి పదవి సమర్థుడైన దళిత నాయకుడికి ఇవ్వండి. తెలంగాణలో ఇవ్వలేదా? భట్టి గారికి ఇవ్వలేదా తెలంగాణలో? జగన్మోహన్ రెడ్డి గారు మంచి వచ్చాడు, 5గురికి ఇచ్చాడు కదా, ఇచ్చాడు. సామాజిక కులాలకి మంచి వచ్చాడు. తర్వాత